దంపతులని ఎలా ఎవాల్యుయేట్ చేస్తాము? సో 1 సంవత్సరం వాళ్ళు ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నం చేసి విఫలమయ్యి ఫర్టిలిటీ కన్సల్టెంట్ ని కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం చాలా ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ వచ్చినప్పుడు మొదటిగా వాళ్ళకి చేయాల్సిన టెస్ట్లు ఏంటి అంటే మగవారికి సెమెన్ అనాలిసిస్ అంటే వీర్య కణాల పరీక్ష. ఈ పరీక్షలో మనము ఎంత కౌంట్ ఉంది అండ్ ఆ కౌంట్ లో కదిలే కణాల శాతం ఎంత ఉంది. నార్మల్ గా వాళ్ళకి న్యాచురల్ గా కలిసి ఉంటే ప్రెగ్నెన్సీ రావాలి అంటే కణాల సంఖ్య 16 మిలియన్ల కంటే ఎక్కువ ఉండాలి. ఆ 16 మిలియన్లో కదిలే కణాల సంఖ్య 30% కంటే ఎక్కువ ఉండాలి. ఇలా ఉంటే వాళ్ళు నార్మల్ గా ప్రయత్నం చేసినా కూడా సఫలీకృతం అయ్యేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఆడవాళ్ళని ఎలా ఎవాల్యుయేట్ చేస్తాము అంటే మొట్టమొదటిసారిగా మనము వాళ్ళకి ట్రాన్స్వెజైనల్ స్కాన్ చేయడం జరుగుతుంది. ఈ ట్రాన్స్వెజైనల్ స్కాన్ లో వాళ్ళ గర్భసంచి ఎలా ఉంది, దానిలో షేప్ లో ఏమన్నా ప్రాబ్లం ఉందా, ఉండాల్సినంత సైజు ఉందా, తర్వాత అండాశయంలో ఎన్ని అండాలు ఉన్నాయి, బుడగలు కానీ అండాల సంఖ్య తక్కువ ఉండడం కానీ ఇలా ఏమైనా ప్రాబ్లం ఉందా అనేది మనము స్కాన్ లో చూడడం జరుగుతుంది. దాని తర్వాత ఫెలోపియన్ ట్యూబ్స్ అంటే వీటిలో అండము వీర్యకణం కలిసి ఫలదీకరణం చెంది ఎంబ్రియో తయారవుతుంది. ఆ ఎంబ్రియో తయారైన ఎంబ్రియో అదే ఫెలోపియన్ ట్యూబ్ లో 5 రోజులు పెరిగి తిరిగి వెనకాల గర్భసంచిలో వచ్చి గర్భసంచిలో అతికితే ప్రెగ్నెన్సీ వస్తుంది. సో ఈ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేవా అనేది మనం టెస్ట్ చేయాలి. ఎలా టెస్ట్ చేస్తారు అంటే ఎదర్ హెచ్ఎస్జి అంటే హిస్ట్రోసాల్పింగోగ్రామ్ కానీ హైఫోసి అనే పద్ధతి ద్వారా కానీ మనము ఈ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేవా అనేది మనం టెస్ట్ చేస్తాం. ఈ ట్యూబ్స్ ఓపెన్ ఉంటేనే దంపతులను న్యాచురల్ గా కానీ ఐయుఐ పద్ధతిలో కానీ ప్రయత్నం చేయమని సజెస్ట్ చేయడం జరుగుతుంది.